దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? దేవుని చిత్తం తెలుసుకోవడానికి ముందు మనము దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. మనం అనుకుంటాం, దేవుడా నీ చిత్తం నా పట్ల నెరవేర్చు, నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు అని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. కానీ అసలు మొదట మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నామా? దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నామా? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, అది మనం తెలుసుకోగలుగుతున్నామా? బైబిల్ మొత్తం మనం రిఫర్ చేస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్కలా దర్శించారు. అబ్రహామును ఒక స్నేహితుడిలా దర్శించాడు, మోషేతో ఒక స్నేహితుడిలా ఉన్నాడు, దావీదుతో ఒక మంచి హృదయానుసారంగా కలిగిన ఒక మంచి స్నేహితుడిలా ఉన్నాడు, అనేక మందితో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధముగా ఉన్నాడు. దేవుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్కరిని దర్శిస్తూ వెళ్ళాడు. మొదటిగా నువ్వు దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే నీకు నువ్వుగా దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి గ్రహింపు ఉంటేనే మనం దేవుని చిత్తం తెలుసుకోగలం. ఆయన స్వభావం అర్థమైతేనే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము నీకు ఓర్పు అవసరమై ఉన్నది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వాక్యంలో చెప్తారు. దేవుని చిత్తం నెరవేరిస్తే ఓర్పుతో నీవు దేవుని చిత్తం తెలుసుకోగలవు. మొదటిగా మనం నెరవేర్చాల్సింది దేవుని చిత్తం. ఓర్పుతో దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలము? దేవుని చిత్తం మన పట్ల ఏమైందో తెలుసుకోగలం. నీకు ఏదన్నా కావాలి అవసరమైనప్పుడు కానీ, లేదా ఒక మాట పట్ల నువ్వు అడగాలి అనుకున్నప్పుడు కానీ నువ్వు 10 మంది దగ్గర సలహాలు తీసుకుంటావు, వారికి చెప్తావు, వీరికి చెప్తావు, నాకు ఇది అని. కానీ నువ్వు మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి చూడు. ఫస్ట్ ఛాన్స్ నువ్వు దేవునికి ఇచ్చి చూస్తూ దేవుడు ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకసారి మనము లూకా వార్తలో చూసుకుంటే 22వ అధ్యాయం 43వ వాక్యంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఆయన ఈ ప్రార్థన ఏకాంతముగా 3 మార్లు ప్రార్థించాడు. అవును, ఇది నేను చేయలేను, ఈ జాబ్ నేను చెయ్యలేను, ఈ బిజినెస్లో నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, ఈ లైఫ్లో నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, నీ చిత్తం అయితే ఇది నా నుండి దూరపరచు అని మనము ప్రతి ఒక్కరం అడుగుతున్నాం కదా. యేసు ప్రభు వారు కూడా అడిగారు. ఆయన అంత గొప్ప దేవుడైండి మన కోసం భూలోకానికి దిగొచ్చినప్పటికీ ఆయన కూడా ఈ గిన్నెను నా నుండి దూరపరచు, నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆయన్ని ధైర్యపరిచాయంట. దేవుని దూతలు ఆయన్ని బలపరిచాయంట. అక్కడ ఆయన్ను బలపరిచి ఆయనకి పరిచర్య చేశాయి. అక్కడ ఆయన ఏకాంతంగా 3 మార్లు ప్రార్థన చేశారు. చిత్తమైతే గిన్నెను తొలగించు అని మనం ప్రార్థించగలగాలి. నువ్వు చేసే పని విషయంలో కానీ, నువ్వు వెళ్ళే మార్గంలో కానీ, అసలు నీవు ఏం చెయ్యాలో అని కానీ, లేదు ఆల్రెడీ నువ్వు చేస్తూ ఉన్న దాంట్లో దేవుని చిత్తం కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే నీ ముందు ఉన్న భవిష్యత్తులో దేవుని చిత్తం కావాలంటే నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి దేవుని చిత్తాన్ని అడిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన చిత్తం సమకూర్చి పని మాత్రం జరిగిస్తాడు. ఆయన చిత్తం తెలుసుకోవాలి అంటే మనకు సంపూర్ణమైన విశ్వాసం కావాలి. అబ్రహాం లాగా. నిన్న అబ్రహాం గురించి చెప్పుకున్నాం కదా. అబ్రహాముకి స్వరం మాత్రమే వినపడింది, ఇదే దేవుని చిత్తం అని చెప్పి అబ్రహాం ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడో తెలీదు. నేను వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. అబ్రహాము మాటని బట్టి వెళ్ళాడు.
ఓన్లీ మాటే, ఆ మాట విన్నాడు, వెళ్ళాడు. అప్పటి నుంచి దేవుని చిత్తం ప్రతి ఒక్కటి కూడా అబ్రహాముకి తెలియపరుస్తూ వస్తుంది. అంటే సంపూర్ణమైన విశ్వాసం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకంతో మనం కానీ దేవుని గురించి తెలుసుకుని దేవుని వైపు ఓర్పుతో మనం ముందుకు అడుగు వేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితం గురించి, నీ ఉద్యోగం గురించి, నువ్వు చేసే పని గురించి, నువ్వు చేసే పరిచర్య గురించి ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటో మనకి తెలియపరుస్తారు. దేవుడు నీకు అనుగ్రహించిన చిత్తం నెరవేరు వరకు ఆయన నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను ఇంకనూ కూడా బలపరిచి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోవాలి అంటే ఒక మంచి విశ్వాసం కావాలి, సంపూర్ణమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో మనం ఓర్పుతో ముందుకు వెళ్ళే కృప కావాలి. ఇశ్రాయేలు ప్రజల ఓర్పును కోల్పోయారు. దేవుని చిత్తం వేరు, దేవుని తలంపు వేరు అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మధ్య మార్గంలోనే ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆ మధ్యలోనే దేవుణ్ణి హింసించి దేవుని చిత్తాన్ని కోల్పోయి వాళ్ళు మరణానికి గురయ్యారు. కానీ అబ్రహాం చూడండి, ఎంతగానో దేవుడు ఏదైతే చెప్పాడో ఓపికతో అది ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎన్ని శోధనలు వచ్చిన కష్టాలు వచ్చినప్పటికీ అబ్రహాము ముందు కొనసాగుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తం ప్రతి ప్రదేశంలో అబ్రహాంకు ఇక్కడ ఆగు అన్నప్పుడు అక్కడ ఆగాడు. దేవుడు అక్కడ అనేకమంది ఆస్తిని దయచేశాడు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా దేవుని చిత్తం నెరవేరుస్తూ అబ్రహాము పట్ల వచ్చాడు. ఈ క్షణమున మనం కూడా అడుగుదాం, దేవా నీ చిత్తం నా పట్ల నెరవేర్చండి, నేను ఈ పని చేయలేకపోతున్నాను, లేదా నా ఫ్యూచర్లో ఇది నా పరిస్థితి, ఏం చేయాలో నీ చిత్తంని నెరవేర్చండి అని చెప్పి దేవుణ్ణి మనము అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు. అబ్రహాము వలె సంపూర్ణమైన విశ్వాసము కలిగి మనము ఓర్పుతో కానీ దేవుని ఎడల దేవుని తెలుసుకుంటూ, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, దేవుని యొక్క ఒక క్యారెక్టర్ ఒక మంచి మనసును తెలుసుకుంటూ కానీ మనం ఓర్పుతో వెళ్ళగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు. ఆయన చిత్తానికి మనల్ని చేర్చేంత వరకు కూడా ఆయన మనల్ని బలపరుస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మ ద్వారా బలపరుస్తూనే ఉంటాడు. అని మనకు తెలియచేస్తాను. ఈ మార్గంలో వెళ్ళి మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పి అబ్రహాముతో ఒక స్నేహితుడిలా ఎలా మాట్లాడాడు దేవుడు. ప్రతి మార్గంలో నువ్వు ఇటు వెళ్ళు అని చెప్పి అలాగే దేవుడు మనతో మాట్లాడి ఆయన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఈ దేవుడి చిన్న మాటను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనములు నాన్న. అవును, నిజముగా తండ్రి, అబ్రహాము అంటే విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం, నిన్ను తెలుసుకునే ఒక మనస్సు ఉంది కాబట్టి అబ్రహాముకి నీ చిత్తాన్ని ప్రతి మార్గంలో తెలియజేస్తూ వెళ్ళారు ప్రభా. అయ్యా, ప్రతి మార్గంలోనూ నీ చిత్తాన్ని తెలియపరుస్తూ వెళ్ళారు. అలాంటి విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి, నమ్మకం కలిగి నీ చిత్తాన్ని తెలుసుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి దేవా. నీ చిత్తమేంటో మా పట్ల నెరవేర్చండి దేవా. మేము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మా అపరాధములు, పాపములు, దోషములు ఉంటే క్షమించి మన్నించండి నాన్న. నీ చిత్తాన్ని తెలుసుకోగలిగే కృపను మాకు దయచేయండి. మాతో సంభాషించండి, మాతో మాట్లాడండి. ప్రతి విషయాన్ని మాకు తెలియపరచండి. మేము వెళ్ళే ప్రతి మాటలో కానీ, మేము వెళ్ళే ప్రతి మార్గంలో నీ చిత్తాన్ని మాకు తెలియచేయమని వేడుకొంచున్నాను నజరేయుడా. నీ సహాయమని ఎల్లవేళలా అందించమని వేడుకొంచున్నాను. నీ చిత్తం లేకపోతే ఇప్పటి వరకు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నీ చిత్తం ఉండబట్టే మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. మీరు మమ్మల్ని నీ చిత్తానికి నెరవేర్చేంత వరకు, నీ చిత్తానికి చేర్చేంత వరకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనములు. ఆ చిత్తం ఏంటో మేము తెలుసుకోగలిగే కృపను దయచేయండి. అట్టి విశ్వాసం మాకు దయచేయండి. నీ చిత్తం మేము తెలుసుకోవాలంటే మొదటగా మీ గురించి మేము తెలుసుకోవాలి. నీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి. నీ చిత్తాన్ని మేము నెరవేర్చు
వచ్చిన వారమైతే ఆటోమేటిక్గా మా చిత్తాన్ని మీరు నెరవేరుస్తారు ప్రభా. ఆ నమ్మకం మాకుంది తండ్రి. నాన్న నీ చిత్తం ఏంటో మాకు నెరవేర్చండి, నీ చిత్తం ఏంటో మాకు తెలియపరచమని వేడుకుంటున్నాను. మా మ్యారేజ్ విషయంలో కానీ, మా జాబ్ విషయంలో కానీ, మా యొక్క బిజినెస్ విషయాల్లో కానీ, ప్రతి విషయంలో ప్రభు నీ చిత్తం ఏంటో మేము తెలుసుకోగలిగే అటు కృపను, అటు ధన్యతను, అటు నాలెడ్జ్ను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ నీ చిత్తాన్ని మేము తెలుసుకొని వెళ్ళే కృపను మాకు దయచేస్తారని నమ్ముతూ నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోండి. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీ జ్ఞానం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి. ప్రతి విషయంలో నీ కృప మాకు దయచేస్తారని నమ్ముతూ ఆశిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.